హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఏపీ మొత్తం భారీ వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా జలమయంలోనే ఉన్నాయి. అది పూర్తిగా మర్చిపోక ముందే అప్పుడే మరొక వాయుగుండం గండంలా మారింది. దక్షిణ అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ ఈ నెల 18 కల్లా దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు అంచనా ప్రకారం ఈ వాయుగుండం మరింతగా బలపడే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారు. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత ఈ నెల 19 నుంచి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెల 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలు గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, మృత్తికారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని ఐఎండీ సూచిస్తూ ఉంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట సింబల్ ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్.